గురువుగారు దీపం వంటివారు. శరీరానికి ప్రాణం పోతే ఇక ఆ శరీరము పరమ అమంగళకరం. అది ఎక్కడ ఉండటానికి వీలు లేదు. కనీసం అది ఉన్నంతసేపు దానిలోని జ్యోతి పోయింది కనుక దాని తలకట్టున ఒక జ్యోతి పెట్టి దాని మీద పసుపు, కుంకుమ, అక్షత పువ్వు వేస్తారు. ఆ దీపమే ఆయన ఆత్మని అందులోకి ఆవాహన చేసి ఉంచుతారు. ఉంచి ఆ శరీరం వెళ్ళిపోయింది అంటే ఆ దీపాన్ని పక్కకు తీస్తారు. ఆఖరికి అక్కడి నుంచి తిరిగొచ్చాక కూడా దీపదర్శనమే. దీపానికి సనాతన ధర్మానికి అంత అవిభాజ్యమైన సంబంధం. దీపమే సమస్తం. ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు ఉండిపోయిందనుకోండి, ఉగ్రభూతాలు ప్రవేశిస్తాయి. కటిక చీకటి ఉండకూడదు. అందుకే వెళ్ళకూడని వేళలో వెళ్ళకూడని నక్షత్రంలో వెళ్ళిపోతే ఆ ఇల్లు కూడా పాడు పెడతారు. పాడు పెడతారంటే కొంతకాలం మూసివేస్తారు. ఆ ఇంట వేరొక జ్యోతి వెలగడానికి అవకాశం ఉండదు. దీపం అంత మంగళప్రదం. అసలు దీప దర్శనమే చాలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారి పూజ చేయవలసి వస్తే అమ్మవారి మూర్తికి చెయ్యరు. చాలా చోట్ల కేరళలో దీపం వెలిగించి దీపానికి పూజంతా చేస్తారు. దీపానికి ఉపచారాలన్నీ చేస్తారు. దీపమే పరదేవత అంటారు వాళ్ళు. కాబట్టి దీపానికి అంత ప్రాముఖ్యం. అంత ప్రాముఖ్యం కలిగిన దీపాన్ని కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తే విశేష ప్రాధాన్యం. అందున అరుణాచలం అగ్నిలింగమున్న క్షేత్రం. దీపమే అగ్ని, అగ్నియే దీపం. దీపానికి అగ్నికి అవిభాజ్యం. అవి రెండూ వేరు కావు. ఒత్తి చివర వెలుగుతున్న ఆ దీపం అగ్నిహోత్రం. దీపానికున్న లక్షణం అది ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. దీపించిన దీపముచే దీపము రెండు కాక ఒకటెట్లగును. అందుకే దీపంలో 3 ఒత్తులు వేస్తుంటారు. మనం ఇళ్లలో దీపం వెలిగిస్తే 3 ఒత్తులు చేసి వెలిగించి తూర్పు దిక్కుగా జ్యోతులుండేటట్లుగా చూస్తారు. ఇల్లు అభివృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు, ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలనుకున్న వాళ్ళు, అలాగే వ్యాపార సంస్థలు జయప్రదంగా ఉండాలనుకున్న చోట్ల దీపాన్ని 3 ఒత్తులతో వెలిగించి ఆ 3 ఒత్తుల దీపము తూర్పు ముఖంగా వెలగాలి. తూర్పు ముఖంగా వెలుగుతున్నాయంటే అభ్యున్నతిని కోరుకుంటున్నాడని గుర్తు. తాను తూర్పును చూస్తాడు. 3 ఒత్తుల జ్యోతులు తూర్పుగా వెలుగుతుంటాయి. ఆ వెలుగుతున్న ఆ దీపమునందే అది సమస్త అభ్యున్నతికి కారణమవుతుంది. దీపం కొండెక్కిపోయింది అని అంటారు. దీపం కొండెక్కింది అంటే కొండ మీద ఈశ్వరుడుంటాడు. కొండ మీద ఈశ్వరుడుండే ఏకైక ధర్మం సనాతన ధర్మం. పరమేశ్వరుడు స్వయంభూగా కొండల మీద ఉంటాడు. అందుకే శేషాచల పర్వతం మీద, సింహాచల పర్వతం మీద, శ్రీశైల పర్వతం మీద ఆయన కొండ మీద ఉంటాడు. ఉత్ అని దాన్ని సంస్కృతంలో ఎక్కువగా వాడుతుంటారు. ఉత్సవం. ఉత్ అంటే తల ఇలా పైకెత్తటం. ఒక్క మనుషుడు మాత్రమే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. పైన కొండ మీదున్న పరమేశ్వరుణ్ణి ఇలా తలెత్తి చూసి ఈశ్వరుణ్ణి చేరడానికి నువ్వు పైకెక్కాలని. అలాగే జీవితంలో ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. దీపం కొండెక్కిపోయిందంటే బ్రహ్మరంధ్ర భేదనం చేసుకొని నీలో ఉన్న జ్యోతి కూడా అలాగే కొండెక్కి ఈశ్వరుడి యందు కలిసిపోవాలి తప్ప దొంగదారి